పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక చక్కని చమత్కార పద్యాన్ని మీకు ఆలపించబోతున్నాను. ఒక పండితుడు పొరుగురికి ప్రయాణమవుతూ మార్గమధ్యంలో తాంబూలం వేసుకోవాలని తాంబూలం పెట్టిన తెరచి చూస్తే అందులో తమలపాకు ఒక్క మాత్రమే ఉన్నాయి, సున్నం లేదు. అదే సమయంలో వీధి గుమ్మంలో కూర్చొని మల్లెల దండ కొడుతున్నటువంటి ఒక స్త్రీని చూసి సున్నం ఏ విధంగా అడిగాడనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. పర్వత శ్రేష్ఠ పుత్రికా పతి విరోధి అన్న పెండ్లాము అతను గన్న తండ్రి పేర్మి మీరిన ముద్దుల పెద్ద బిడ్డ సున్నమించుక తేగదే సుందరాంగి. అంటే పర్వత శ్రేష్ఠ పుత్రిక అంటే పర్వతాల్లో గొప్పవాడైనటువంటి హిమవంతుని యొక్క పుత్రిక పార్వతీదేవి. పార్వతి యొక్క పతి విరోధి. పతి అంటే శివుడు, శివుని యొక్క విరోధి మన్మధుడు, మన్మధుని యొక్క అన్న బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుని యొక్క భార్య సరస్వతీదేవి, సరస్వతీదేవి యొక్క అత్త లక్ష్మీదేవి, లక్ష్మీదేవిని కన్నటువంటి తండ్రి సముద్రుడు, సముద్రుని యొక్క పెద్ద కుమార్తె జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత. ఓ దరిద్ర దేవత, కొంచెం సున్నం తేవా అని ఆయన అడగడం అనేది జరిగింది.